మ్యామ్ కార్పొరేట్ స్కూల్స్ వ్యవహారానికి వస్తే కొంతమంది పిల్లలు ఫీజు కట్టలేకపోయారని చెప్పి వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వకపోవటం, క్లాస్లోకి రానివ్వకపోవడం, ఎగ్జామ్స్ రాయనివ్వకపోవడం, ఈ రైట్ ఆ యాజమాన్యానికి ఉందంటారా? యాక్చువల్లీ లేదు. చాలా కంప్లైంట్స్ ఫైల్ అయినాయి అండ్ యూనో గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటుంది కానీ తీసుకోవట్లేదు అని చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ రైట్ టు ఎడ్యుకేషన్లో ఇవన్నీ రైట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు 6 to 14 years మధ్యలో ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తే ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ కనుక డినై అయి ఉంటాయి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జామ్ రాయనీకపోవడం, ఫీజు అనే దాని ఏదో ఒక రీజన్ వల్ల, ఇప్పుడు మనం ఒక స్టేట్లో చూసాం, స్టేట్ పక్క పెడితే ఏంటంటే ఆ పాప లైక్ ఏంటంటే ఆ పాప వెళ్తే స్కూల్లో పీరియడ్స్ వచ్చాయని చెప్పేసి తనని బయట కూర్చోబెట్టారు. ఓకే, అంటే ఇంకా అట్లాంటి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, స్టిల్ కూడా అలాంటివి ఉన్నాయన్నమాట స్కూల్లో. ఇప్పుడు ఇంట్లో ఎక్కడో లేదా ఎక్కడో చేశారంటే అది వేరే సంగతి. స్కూల్లో టీచర్స్ ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్లేస్ లో కూర్చోపెట్టి ఎడ్యుకేషన్ లేకుండా పాపని బయట కూర్చోబెట్టడం ఇస్ టూ మచ్. అలాంటి జరిగినాయి. అండ్ కొన్ని స్కూల్స్లో ఏంటంటే ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు మన సైడ్ తక్కువ అండి, బట్ బీహార్ యూపీలో చూసుకుంటే ఏంటంటే ఇప్పటికీ కూడా క్యాస్ట్ పరంగా కూడా కింద కూర్చోబెట్టడం, మీద కూర్చోబెట్టడం అలాంటివి జరుగుతాయి. అవునా? చైర్స్లలో కూర్చోబెట్టే ఇలాంటివి జరుగుతాయి, ఇంకా ఉన్నాయి. అండ్ అది అలా మాట్లాడతారేంటి, ఇప్పటి కూడా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు వెళ్తుంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళు చేతిలో చెప్పులు పట్టుకొని వెళ్ళాలి, అలాంటివి ఇంకా ఉన్నాయి. వాటర్ తాగకూడదు, బావిలు యూజ్ చేయకూడదు, ఇంకా ఉన్నాయి అవి. అవన్నీ రిపోర్ట్ కావు బయటికి, కానీ అవి యాక్చువల్లీ జరుగుతాయి. నార్త్ ఇండియాలో ఎక్కువ, బీహార్ యూపీలో ఎక్కువ జరుగుతాయి, మన సైడ్ లేదు. కొన్ని ప్లేసెస్లో ఇంకా ఉన్నాయి. మన తెలంగాణ ఏపీలో కూడా బయటికి రావేమో కానీ చిన్న చిన్న ఊర్లలో ఇంకా ఉంటాయి ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి. ఆ వాటర్ తాగకూడదు అవన్నీ ఉంటాయి. సో అది పక్క పెడితే ఏంటంటే ఈ స్కూల్లో కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఒక పాప కానీ బాబుని కానీ వాళ్ళ ఎగ్జామ్ రాయనీయకుండా అంటే వాళ్ళకి లాస్ చేస్తూ హాల్ టికెట్స్ ఇవ్వకపోవడము, ఇవ్వరు. ఒకవేళ ఎగ్జామ్స్ రాసినా సర్టిఫికెట్స్ ఇవ్వడం ఇవన్నీ చేయొద్దు. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎవరైనా సరే మీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా అట్లా డినై చేస్తే, ఒకవేళ రిజెక్ట్ చేసినా ఏం చేసినా మీకు ప్రాబ్లం చేసినా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. వెళ్ళి ఎందుకంటే నేను ఒక కేసు చేయించా. ఏంటంటే ఇట్లా ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చాక సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు, ఫీజు మొత్తం కట్టాలని చెప్పేసి. సో వెళ్ళి కేసు వేపిస్తే ఇచ్చారు. ఇంకా అంటే ఆ సర్టిఫికెట్స్ ఆపుకోవడానికి లేదు. ఓకే, వాళ్ళకి చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు, కానీ ఏ రీజన్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు చైల్డ్ రైట్స్ కాపాడే కమిషన్స్ ఉంటాయి, వాటిలో మీరు కంప్లైంట్ పెట్టచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉంటుంది. స్కూల్ స్టేజ్ వరకేనా, కాలేజ్ స్టేజెస్? స్కూల్ వరకే. అండ్ ఇంకోటి అండి, ఫీజులు అవన్నీ కూడా ప్రతిదానికి ఇప్పుడు స్కూల్లో ప్రాబ్లం ఉంటే స్టేట్ బోర్డుకి కంప్లైంట్ చేయొచ్చు, స్టేట్ బోర్డు కంప్లైంట్ చేయాలి. ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ కంప్లైంట్ చేయాలి, తర్వాత యూజీసీ కంప్లైంట్ చేయాలి. ప్రతిదానికి బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లా అందరికీ కంప్లైంట్ చేయొచ్చు. మీకున్న ప్రాబ్లం బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకున్నాం. ఒకవేళ ఏదైతే కార్పొరేట్ స్కూల్ ఆర్ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నడిపించాలి కాబట్టి వాళ్ళు ఒక ఫీజు అనేది సెట్ చేస్తారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఫీజు కట్టకపోవడం వల్ల వాళ్ళకి కూడా నష్టమే కదా. వాళ్ళకేమైనా రైట్స్ ఉంటాయా? నష్టం అని మాట్లాడుకోవడానికి దండగా అసలు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ డొనేషన్స్ ఉంటాయి. డొనేషన్స్లో ఏంటంటే లిటరలీ ఇప్పుడు బోర్డు ఒకటి ఫిక్స్ చేస్తుంది, ఏంటంటే ఇంతే కట్టాలి అని చెప్పేసి. సపోజ్ 3 లక్షలు కట్టాలని చెప్పినా కూడా మీరు 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే సీట్స్ లేవు, కాంపిటీషన్ ఉంది, బ్రాండ్ నేమ్ ఉంది కాలేజ్కి, స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయగలుగుతారు. అవన్నీ వాళ్ళ అడ్వాంటేజ్లా తీసుకొని ఇష్టం వచ్చిన పెడుతూ ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చి కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. దీని తప్పు ఏంటంటే గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఒక డిసిప్లిన్డ్గా ఉంటే, వీళ్ళ మీద ప్రాపర్గా యాక్షన్స్ తీసుకొని ఉంటే. ఇప్పుడు నేను కాలేజెస్ పేర్లు తీయదలుచుకోలేదు, కానీ మల్టిపుల్ కార్పొరేట్ కాలేజెస్ పర్మిషన్స్ లేకుండా వాళ్ళకి ఈవెన్ ఇప్పుడు అక్కడ పెట్టడం, ఇప్పుడు వాళ్ళకు బ్రాండ్ నేమ్ ఉంది కానీ ఒక స్పాట్లో ఒక లొకేషన్లో అక్కడ పెట్టాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి.
అలా పర్మిషన్స్ తీసుకోలేకుండా చాలా స్కూల్స్ కాలేజెస్ నడిపిస్తున్నారు. బ్రాండ్ నేమ్ అందరికీ తెలుసు, అది బయటికి ఓపెన్గా ఉన్న న్యూస్. అది వాళ్ళు ఇంకా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎలా నడిపిస్తున్నారు? హైకోర్టులో కేసు ఫైల్ అయింది వాళ్ళ మీద, స్టిల్ కేసు రన్ అవుతుంది. వీళ్ళు నడిపించేది నడుపుతున్నాయి, కేసెస్ నడుస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్, అది ప్రాబ్లమ్. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఆగుతాయి. కానీ లేకపోతే ఇంక ఇంతే. దీన్ని అనేది కదపాలంటే చాలా పెద్ద పెద్దది, వ్యవస్థ. అది అది పెద్ద వ్యవస్థ. రైట్. యా.